your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 10811. అలాగా ఆకలి. ఓకే నాతో ఓకే అబ్బా. సార్ ఎప్పుడో చెప్తే ఇప్పుడే రంగరాజు నిన్ను మందుకు పంపించి ఎంతసేపు అయిందిరా? ఆగిందంత దిగిపోయిందిరా ఎదవా. కొండపల్లి గ్రామ ప్రజలు చెప్తావు కదా, నువ్వు అక్కడికి ఎప్పుడు వచ్చావు? కాలేజ్ క్యాంపస్ చుట్టూ 5 సార్లు తిరిగిరండి. చలో 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 గో 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 మ్యాన్ గో ఫాస్ట్ గో మ్యాన్. మామా ప్రొసీడ్. అయిపోరా ఏంటి హీరోల స్టైల్ కొడుతున్నా? చూస్తే తెలియట్లేదా? తిల్లానా తిల్లానా. ఇదో చూడమ్మా, నా పేరు శివాజీ. సింహం సింగిల్ గా వస్తుంది, పండుగ నీలోగా గుంపుగా వస్తాయి. నేనే ముదురు, నాకన్నా ముదురులా ఉంది. పాపం మామ గురించి తెలిసినట్లేదు. ఇదిగో చూడు, ఇలా కన్ను కొట్టడం అంతా నాకు నచ్చదు. సరే నీ పేరేంటయ్యా? చాలా ఆపు. ఏయ్ యు చాలా ఎక్కువ చేస్తుంది. చెప్పండి మేడం. ఈ క్యాంపస్ కి కొత్త? అలాగే అనుకోండి. నేను అడిగానా? కొత్త మేడం, డాక్టర్ని కలుద్దామనేసి. ఓ పేషెంట్సా మీరు? మీ కంటికి మేము డాక్టర్స్ లో కనిపించట్లేదా? పెద్దాపురం పాప, నిన్ను చూడగానే మాకు డాక్టర్ అనిపించాలా? డేటి వీళ్ళు కేరళ కేడీలా ఉన్నారే. ఏయ్ చెయ్యవు, చెయ్యమన్నానా? తీసుకోండి. ఏంటి ఈ పేషెంట్ ని చేయి పట్టుకోమంటే ఏకంగా కౌగులించుకుంటున్నాడు. భలే ఫాస్ట్ గా ఉన్నాడే. అది సరే, నీకు పెళ్ళి ఉందా? అది నన్ను అడగడి, నేను చెప్తాను. కావల్లో 1, కర్నూలులో 2, కడపలో 3, 4, 5, 6, 7, 8 అప్పు ఇంతమందిని చేసుకుంటే నాగతేంట్రో బాబు. రావా ఇది అవసరమా రమ్మా నీకు? నాకు ఇప్పుడు పెళ్ళి లేదో తెలియాలి, అంతేగా? అవును. కాలేదు అయితే ఏమంటావు ఇప్పుడు? నీకు బట్టలు ఉతకడం వచ్చా? సబ్బు అరిగేంత వరకు రుద్దుతా. స్నానం చేయించమన్నా చేయిస్తాడు నీకు పుట్టబోయే బిడ్డలకి. అయ్యో కొట్టాడు జాక్పాటు. మగోడంటే వీడే. టైం అయింది, లోపలికి వెళ్ళండి. అవునే, మన హాస్పిటల్ కి కొత్త డాక్టర్ వస్తున్నాయంట. భయపడుతున్నారు. ఇవాళ వాడంతా చూద్దాం. అదే మన చేతులు దొరుకుతాడు. మా ఇప్పుడు చూసుకుందాం. తొందరగా రాలి మన చేతులు డాక్టర్ వచ్చాడే. గట్టిగా గాలి పీల్చొద్దులు, తిరుగు. ఓకే, అంతా నార్మల్ గా ఉంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ.
వై ఆర్ యూ సో లేట్? సారీ సార్. డాక్టర్ శివానంద్, పల్స్ చెక్ చేయి. ఎస్ డాక్టర్. బీపీ చెక్ చేయి. ఓకే డాక్టర్. వాట్స్ ద డయాగ్నోసిస్ కండిషన్? హెపటైటిస్ బి సార్. ఫీవర్ కంట్రోల్ కావట్లేదు, కంటిన్యూగా వామిట్ చేసుకుంటున్నాడు సార్. హెపటైటిస్ బియా? టెస్ట్ అని నోట్ చేయి. ఎస్ సార్. టీసీ, టీసీ, డీసీ, డీసీ, హెచ్బి, హెచ్బి, ఎల్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఈఈజీ ఈఈజీ, అండ్ స్కాన్. స్కాన్. ఈ టెస్ట్ అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని న్యూరో క్యాంప్ రా. ఓకే. డాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, రైస్ ట్యూబ్ అండ్ క్యాథెడ్రల్ అవి ఇవ్వండి. ఓకే. ఎస్ డాక్టర్. వచ్చిన రోజు చంపుతున్నాడు. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా. ఓ నా ప్రియమైన శ్రోతలారా, ఇంతటితో నా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నాకు రవీంద్ర భారతిలో అర్జెంట్ గా ఏఎం ప్రోగ్రామ్ ఉంది. ఏం ప్రోగ్రామ్ కాదండి, సీఎం ప్రోగ్రామ్ చెప్పబోయారు. అవునా, సీఎం ప్రోగ్రామ్ ఏముంది, అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మరి నేను వెళ్ళిరానా? ఏదేమైనా మీరు మధ్యలో ఆపేయడం చాలా తప్పు. అన్నప్పుడు ఫుల్ గానే వేస్తారు. ఏయ్. అదే ఫుల్ గానే వాయిస్తారు అని నేను చెప్పబోయాను. ఈ రోజు పరిస్థితి బాగాలేదు, మీరు మరోసారి రండి, అప్పుడు ఫుల్ గా వాయిస్తారు. ఈ రోజు సభకి సెలవు. వెళ్ళండి, వెళ్ళండి. ఇక మనం ఎడతాం. ఇదిగోరా, ఎంత ఎంత అవుతుందో కట్టి మళ్ళీ నేను పిలిచినప్పుడు రా. వెళ్దామరా? పద పద పద. తొందరగా వెళ్దాం, పద. హాయ్ శివానంద్. హాయ్. మీ కాబోయే వాళ్ళు వస్తున్నారు. నాకు కాబోయే వాళ్ళ? ఎవరు? అప్పుడే మర్చిపోయా, మనం బెంగళూరులో ఉన్నప్పుడు మనతో పాటు కాలేజీలో చదువుకుని చూడు చందన అనే అమ్మాయి. అప్పుడే మర్చిపోయావంటరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనతో పాటు చదువుకుంది చందన అమ్మాయా? అవును, తను ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుందిరా. ఎస్, నా లైఫ్ సక్సెస్. వదులు సార్, రానంటున్నాడు సార్ వీడు. ఏంట్రా ఇంజనీర్, ఏంట్రా నేను చెప్పేదేది నీ బుర్రకు ఎక్కట్లేదా? ఎందుకు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? వా, ఎంత వయసు వచ్చినా నీ బాడీలో పౌరుషం తగ్గలేదురా. వా, ఈ పవరేరా నాకు నచ్చింది. రేయ్, వీడు మన ప్రాజెక్టుకి పనికి రాకపోయినా వీడి బాడీలో ప్రతి పార్ట్ మనకు పనికొస్తుందిరా. ప్యాక్ చేయండి రా. ఓకే బాస్. కేరళ సెక్యూరిటీనా? హౌ ఆర్ యు? మీకేంటయ్యా, బానే ఉన్నారు. ఎందుకంటే సెక్యూరిటీలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. నా ప్రాణ స్నేహితుడైన కేరళ హోమ్ మినిస్టర్కే సెక్యూరిటీ ఇవ్వలేని మీరు నాకేం చేస్తారా? ఈ శవాలను ఏం చేయాలో తెలుసుగా? రండి హోమ్ మినిస్టర్ గారు. ఏంటి విషయం? అంత తాపిగా అడుగుతారేంటి సార్? అవతల కొంపలు మునిగిపోతుంటే. చూడండి, ఈ శంకర్ పాండు ఉన్నాడు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. అది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ. నా ప్రాణ స్నేహితుడైన మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే, అవసరం అనుకుంటే సెంట్రల్ లెవెల్కి వెళ్ళైనా సరే పోరాడతాను. మీ మీద నాకు నమ్మకం ఉందనుకోండి, కానీ మరి ఆ సీఎం పరిస్థితి చూడండి. మిమ్మల్ని కష్టపడి హోమ్ మినిస్టర్ని చేసింది నేను. ఇప్పుడు చెప్తున్నాను, ఇక ఆ సీఎం ఉండడు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నా క్యాండిడేట్ సీఎం అవుతాడు. అంటే మీరవుతారు అని అర్థం. ఇక మీరు అనవసరమైన కంగారు పెట్టుకోకుండా నేను చెప్పిన పనులు చేయండి. బట్ నా దగ్గర పాలిటిక్స్ ప్లే చేయొద్దు. భలేవారే, నేను సీఎం అయితే రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడతాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కంగ్రాట్స్. డాక్టర్, నేను చెప్పిన యాక్షన్ 007 ఫార్ములా గురించి ఎంక్వైరీ చేశారా? ప్రాసెసింగ్ నడుస్తాను సార్. డాక్టర్ గుప్తా గారు దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. గుప్తా అంటే ఎవరు? విశాఖపట్నం అవుతుంది సార్. ఫారెన్ లో సెటిల్ అయ్యారు. వెరీ ఎక్స్పర్ట్, మంచి జీనియస్. ఆయన్ని ప్రాజెక్ట్ కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను సార్. ఆయన ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ కి వస్తున్నారు సార్. ఐసి, మన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పారా? అన్ని కండిషన్స్ చెప్పాను సార్. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి బాగా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ దట్ ఫార్ములా. అండర్స్టాండ్? ఓకే సార్. ఆయన యూఎస్ నుంచి రాగానే మిమ్మల్ని కలిసేందుకు నేను ఏర్పాట్లు చేస్తాను.
త్వరగా పంపించు. సరే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. ఏయ్ హ్మ్? యు చాలా ఎక్కువ చేస్తుంది. చెప్పండి మేడం. ఈ క్యాంపస్ కి కొత్త? అలాగే అనుకోండి. నేను అడిగానా నర్మయ్? కొత్త మేడం, డాక్టర్ని కలుద్దాం అనేసి. ఓ పేషెంట్సా మీరు? మీ కంటికి నేను డాక్టర్స్ లో కనిపించట్లేదా? ఏటే పెద్దాపురం పాప, నిన్ను చూడగానే మాకు డాక్టర్ అనిపించాలా బేటి? వీళ్ళు కేరళ కేడీలా ఉన్నారే. ఏయ్ చెయ్యవు చెయ్యమన్నానా? భలే మరి ఇది తీసుకోండి. ఏంటి Sorry. నీ పేషెంట్ ని చేయి పట్టుకోమంటే ఏకంగా కౌగలించుకుంటున్నాడు. భలే ఫాస్ట్ గా ఉన్నాడే. రాయే. అది సరే, నీకు పెళ్ళి ఉందా? అది నన్ను అడగడి నేను చెప్తాను. కావల్లో 1, కర్నూలులో 2, కడపలో 3, 4, 5, 6, 7, 8 అప్పు ఇంతమందిని చేసుకుంటే నాగతేంట్రో బాబు రావా కృష్ణ. ఇది అవసరమా రమ్మా నీకు? నాకు ఇప్పుడు పెళ్ళిందో లేదో తెలియాలి, అంతేగా? అవును. కాలేదు అయితే ఏమంటావు ఇప్పుడు? నీకు బట్టలు ఉతకడం వచ్చా? సబ్బు అరిగేంత వరకు రుద్దుతా. స్నానం చేయించమన్నా చేయిస్తాడు మీకు పుట్టబోయే బిడ్డలకి. యూ అయ్యో, కొట్టాడే జాక్ పాటు, మగాడంటే వీడే. నోర్మైవే. టైం అయింది, లోపలికి వెళ్ళండి. రామా, వెళ్దాం. చిపా. అవునే, మన హాస్పిటల్ కి కొత్త డాక్టర్ వస్తున్నాయంట. భయపడుతున్నారు. రాని ఇవాళ వాడంతా చూద్దాం. అదేనే ఎప్పుడు మన చేతులు దొరుకుతాడు. మా ఇప్పుడు చూసుకుందాం. భద్రగా రాని మన చేతులు డాక్టర్ వచ్చాడే. గట్టిగా గాలి పీల్చొద్దులు, తిరుగు. ఓకే, అంతా నార్మల్ గా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వై ఆర్ యూ సో లేట్? సారీ సార్. డాక్టర్ శివానంద్, నువ్వు పల్స్ చెక్ చేయి. ఎస్ డాక్టర్. బీపీ చెక్ చేయి. ఓకే డాక్టర్. వాట్స్ ద డయాగ్నోసిస్ కండిషన్? హెపటైటిస్ బి సార్. ఫీవర్ కంట్రోల్ కావట్లేదు. కంటిన్యూగా వామిట్ చేసుకుంటున్నాడు సార్. హెపటైటిస్ బియా? టెస్ట్ లోనే నోట్ చేయి. ఎస్ సార్. టీసీ, టీసీ, డీసీ, డీసీ, హెచ్బి, హెచ్బి, ఎల్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, ఈఈజీ ఈఈజీ అండ్ స్కాన్. స్కాన్. ఈ టెస్ట్ లోనే అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని న్యూరో క్యాంప్ రా. ఓకే డాక్టర్. అండ్ వన్ మోర్ థింగ్, రైస్ ట్యూబ్ అండ్ క్యాథోడ్రైన్ అవి ఇవ్వండి. ఓకే? ఎస్ డాక్టర్. వచ్చిన రోజు చంపుతున్నాడు. ఏమైంది? ఏమైందో తెలియటలేదయ్యా, కింద పడి కిలకిలా కొట్టుకుంటున్నాడు. అలాగా, ఇదిగా ఆ స్ట్రెచ్చర్ తీసుకురానే. అందులో పడుకుని పెట్టే. చూడండి, చాలా క్రిటికల్ కండిషన్. ఆపరేషన్ కి 40,000 అవుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి, అది కూడా అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడ కట్టేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నేను పేదవాళ్ళమయ్యా, అంత డబ్బు తీసుకురాబట్టే తీసుకురాను. మీరే ఏదో చేసి నా బిడ్డని కాపాడండి. అదంతా నాకు తెలియదయ్యా, ముందు డబ్బు తీసుకొచ్చి కడితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్, నాకున్నది ఒకే ఒక బిడ్డ. మీరు దయచేసి కాపాడండి. మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నారు. చెప్పేది అర్థం చేసుకోరండి, డబ్బు కట్టండి. పెద్ద మనం చేసుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. డబ్బు లేకపోతే అవన్నీ ఇక్కడ కుదరవు, తీసుకెళ్ళండి. అయ్యా, అలా అనకండి అయ్యా, మీరు బాగుంటారయ్యా. దయచేసి నా బిడ్డని కాపాడండి అయ్యా. మీరు తప్ప మాకు చెప్పులేరయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని నా బిడ్డని కాపాడండి అయ్యా. మిమ్మల్ని అడుక్కుంటున్నారు, నా బిడ్డని కాపాడండి. ఆపండి. డబ్బు కడితేనే ట్రీట్మెంటా? అది కాదు డాక్టర్, పేషెంట్ కండిషన్. నాకు తెలుసు డాక్టర్, 40,000 అవుతుంది. ఇతని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నన్నేం చేయమంటారు? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అయితే డబ్బులు నేను కడతా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఇలా చూడండమ్మా, ప్రాణం విలువేంటో నాకు బాగా తెలుసు. మీ బాబుని నేను కాపాడుతాను. అయ్యో, ఏమండి? మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళు పట్టుకోకూడదు. మీ బాబుకి ఏం కాదు. సిస్టర్,
సార్ రానంటున్నాడు సార్ వీడు. ఎస్ ఐ గోట్ ఇట్. హలో సార్. హాయ్ చంద్ర, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. చూడండి సార్, ఇంతవరకు ఈ కేసుకి సంబంధించిన ఏ డీటెయిల్స్ దొరకలేదు సార్. కానీ ఈ హత్యలన్నీ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడనిపిస్తుంది సార్. ఈ హత్యలన్నీ అతను ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు సార్. చూడు చంద్ర, ఈ కేసుని మనం ఎంత తొందరగా డీల్ చేస్తే అంత మంచిది. సెంట్రల్ నుంచి ప్రెజర్స్ ఎక్కువగా ఉన్నాయి. అండర్స్టాండ్? ఓకే సార్, అండర్స్టూడ్. ఇట్స్ ఓకే చంద్ర, మనం రేపు కలుద్దాం. షూర్ సార్. మామా, నేను శివాని మాట్లాడుతున్నాను. చెప్పు శివ, మన చందు మూమెంట్ ఏంటి? సిబిఐ ఆఫీసర్ సూర్య చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మన నెక్స్ట్ ఆపరేషన్ చాలా కేర్ఫుల్గా చేయాలి. బాలమురళి మూమెంట్ ఏంటి? బాలమురళి సిటీలో ఉన్నాడు. వాని కథ ఈరోజు ముగించేద్దాం. గుడ్. కానీ ఒక పక్క సిబిఐ, మరో పక్క పోలీసులు మనల్ని వాచ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసినా ఆ నరహంతకుల్ని ప్రాణాలతో వదలకూడదు. Come on, girls. శివ ఇక్కడికి వచ్చాడంటే నా చేతుల్లో అయిపోయాడే. మనందరం కలిసి ఒక ఆట ఆడిద్దాం వాడిని, సరేనా? ఏయ్ నిన్నే. చెప్పు. నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడెందుకు నీకు డౌట్? నీకు దమ్ముందా? నీకుందిగా, ఫోన్ పెట్టు, నాకు చాలా పని ఉంది. కుదరదురా. నీ కుదరకపోతే నేనే పెట్టేస్తాను. చంపేస్తాను. నీ వల్ల అయితే చెయ్యి. ఏమైంది దీనికి? ఏంటి ఇది ఇలా అరుస్తుంది? ఏంటో. అయ్యో, ఒకవేళ దీనికి శివపిచ్చి పట్టిందో ఏంటో. చూడవే ఎలా వస్తుంది. Hey girls, come on, yeah, come on, let's go.